అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈరోజు చిరాకు పులిహోర చూపిస్తున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికోసం నేనైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు అయితే పొట్టు తీసుకొని వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత మంచిగా వేగిపోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇలా వేయించుకునేసిన తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని దీన్ని కూడా చక్కగా వేపుకోవాలి. చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత ఒక 4 టమాటాలు కూడా వేసుకొని అలాగే కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలి, టమాటాలు మగ్గటం కోసం మాత్రమే. వేసుకొని కాసేపు అలా ఉంచారంటే టమాటాలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా చూడండి, ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్టు, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న చిరాకు కూడా పెట్టుకొనేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత దీంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం అంత చింతపండు వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్లు అయితే వచ్చేస్తే సరిపోతుంది. చూడండి, చక్కగా మనకైతే ఉడికిపోయింది చిరాకు. ఇప్పుడు ఇంకొక బాండీ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని తెల్లగడ్డ కూడా దంచుకొని వేసుకొని అది వేగిపోయిన తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత కొంచెం అంతా ఇంగు వేసేసుకోవాలి. ఇంగు వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నది చక్కగా వేపుకొనేసి దీంట్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అంతే, టేస్టీ అయిన పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి.